హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు స్పెషల్ ఏంటంటే సేమియా సగ్గుబియ్యం పాయసం అండి. చాలా అంటే చాలా ఎమ్మీగా, పాలు విరగకుండా బెల్లంతో మాత్రమే, పంచదార లేకుండా బెల్లంతో చేస్తున్నానండి. మనము సేమియా పాయసం చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా, దగ్గరకు రాకుండా ఉంటుంది. ఈ విధంగా కనుక చేశారంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఎందుకంటే పాలు విరగవు, మనం పాలు వేసినప్పుడు ఖచ్చితంగా విరుగుతాయి. అది ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. మరి ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి 1 స్పూను గీ వేసుకోండి. వేసుకొని సేమియా 1/3 కప్పు తీసుకోండి, మీకు సరిపడా తీసుకోండి, మీకు కావాల్సినంత తీసుకొని ఇలా రోస్ట్ చేసేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసేసుకొని అదే ప్యాన్లో నేను సగ్గుబియ్యం 1/2 అన్ అవర్ నానబెట్టేసానండి. 1/2 అన్ అవర్ సోక్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. 1 కప్పు అవి యాడ్ చేస్తున్నాను. అవి యాడ్ చేసేసి 2 కప్పుల వాటర్ యాడ్ చేసేసాను. కొంచెం మిక్స్ చేసేసి పచ్చిశనగపప్పు 1/2 అన్ అవర్ నానబెట్టుకున్నానండి. 3 to 4 స్పూన్స్. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం 1 స్పూను గీ యాడ్ చేసేసుకుందాము ఆ మిశ్రమంలో. ఇలా ఈ విధంగా ఒకసారి లైట్గా కలిపేసి కొంచెం ఉడుకుబడుతుంది. ఆ తర్వాత 3 కప్పులు పాలు పోసేసుకోండి. నేను ఇప్పుడు 2 కప్పులు పోసాను. కొంచెం చిక్కబడిన తర్వాత ఇంకొక కప్పు యాడ్ చేసేసాను. మొత్తం 3 కప్పులు పాలు పోసుకోండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసి అది ఉడుకుబట్టిందండి, పొంగు కూడా వస్తుంది. కొంచెం మీడియంలో పెట్టేసుకొని పొంగు వచ్చినప్పుడు ఈ విధంగా కలుపుతూ చేసుకోండి. మనకి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. పచ్చిశనగపప్పు కానీ సగ్గుబియ్యం కానీ ఉడికిందేమో. ఆ తర్వాత కొంచెం ఉడికిందండి. ఆ తర్వాత మనము రోస్ట్ చేసుకున్న సేమియా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసుకొని ఈవెన్గా కలుపుకుంటూ కొంచెం చిక్కబడేంత వరకు, కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఈలోపు ఉడుకుతాయి అవి. సేమియా కూడా, మనం వేసిన సేమియా కూడా ఉడుకుతాయి, బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత బెల్లం యాడ్ చేసుకుందామండి. నేను 1 కప్పు తీసుకున్నాను. మీకు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువ తినే పని అయితే ఇంకొంచెం యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇంకొంచెం పాలు పోసుకున్నాను అన్నాను కదా, ఈ విధంగా పాలు యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి, మొత్తం కుక్ అయ్యేంత వరకు. ఈ విధంగా కనుక కుక్ అయ్యేంత వరకు కలుపుకున్నామంటే దగ్గరకు పడుతుందండి. ఈ స్టేజ్లో మనము ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ, ఎండు ద్రాక్ష, క్యాష్యూ, బాదం మొత్తం దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.